హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. ఎస్, డే 21లో ఉన్నాం మనము. సో ఈ క్లాస్కి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయాలి మీ అందరితోటి. సో ఈ మధ్య ఒక చిన్న టెస్ట్ కండక్ట్ చేశాను. మీ అందరి పర్ఫార్మెన్స్ చూశాక చాలా కష్టపడుతున్నారని తెలిసింది. కానీ ఇంకా కష్టపడాలి. ఎవరు? నేను, మీరు ఇద్దరు. సో కాబట్టి నేను ఇప్పుడు ఒక చిన్న డెసిషన్కి వచ్చాను. మండే టు సాటర్డే 6 రోజులు మన ఛానల్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి. ప్రతిరోజు 10 o'clockకి ఒక వీడియో వేస్తాను. ఇక ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, టెన్సెస్లో అయితే కనుక ఒకరోజు నేను టెన్స్ పాజిటివ్ నెగిటివ్ చెప్తున్నాను, ఇంకొక రోజు ఇంటరాగేటివ్లో పాజిటివ్ నెగిటివ్ చెప్పి మీకు ఎక్సర్సైజెస్ అండ్ దెన్ క్విజ్ ఇస్తున్నాను. ఆ క్విజ్ ఆన్సర్స్ థర్డ్ డే ఇస్తాను. అంటే ఆ రోజంతా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని ఆ క్విజ్ ఆన్సర్స్ నెక్స్ట్ డే అంటే 3వ రోజు ట్రై చేయొచ్చు. ఇట్లా మనకి 6 రోజులు క్లాసెస్ ఉంటాయి. కొంచెం కష్టపడాలి, అంటే నేను కూడా కొంచెం స్ట్రెయిన్ తీసుకొని రోజు వీడియో వేయడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. అంత ఆషామాషి కాదు రోజు వేయడం అంటే. కష్టపడతాను నేను కూడా, మీరు కూడా కష్టపడండి. ఈ ఒక్క ఛానలే కదా, నేను కామర్స్ అవి కూడా చెప్తూ ఉంటాను, అక్కడ కూడా చాలా కష్టమే ఉంటుంది నాకు. బట్ ఎనీవే, మీ అందరి అభివృద్ధి కోసమే ఇలా వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ కోఆపరేట్. మీరు కూడా కొంచెం కష్టపడి నాతో కోఆపరేట్ చేసి చక్కగా నేర్చుకొని 10 మందికి చెప్పండి, ఈ ఛానల్ ఇలా నేర్పిస్తున్నారు, ఇది ఇంత బాగా ఉంటుందని చెప్పి. వర్డ్ ఆఫ్ మౌత్, నోటి ద్వారానే మనకి ఏదైనా బయటికి వెళ్ళాలి. అంతేగా నేను ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం అవి ఏమి చేయను. అండ్ మనకి జాయిన్ బటన్ కూడా లేదు చూడండి. జాయిన్ బటన్ అవి ఇవి ఏముండవు, సింపుల్గా నేను చెప్తూ ఉంటాను. మీకు నచ్చితే మీ ద్వారానే చాలామందికి వెళ్తూ ఉంటాయి వీడియోస్. సబ్స్క్రైబర్స్ కానివ్వండి, ఈ షేరింగ్ కానివ్వండి, ఇంకా లైక్స్ అని కామెంట్స్ అని అన్నీ మీ ద్వారానే వస్తూ ఉంటాయి. సో మీ కోఆపరేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సరే, ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో మనం పాస్ట్ టెన్సెస్ గురించి నేర్చుకుంటున్నాం కదా. పాస్ట్ టెన్సెస్లో ఫస్ట్ టెన్స్ ఏంటి? సింపుల్ పాస్ట్ టెన్స్, అది నేర్చుకున్నాము. తర్వాత సెకండ్ది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మీరు ఒక్కసారి ప్రజెంట్ టెన్సెస్ ఒకసారి గుర్తు చేసుకుంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ నేర్చుకున్నాం ఫస్ట్. తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయింది అంతే. ప్రజెంట్ దగ్గర మనం పాస్ట్ పెట్టామండి, దాంతో మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది వన్ ఆఫ్ ద వే టు రిమెంబర్ ద టెన్స్. అంటే సెకండ్ టెన్స్ ఏది అనేసరికి అక్కడ గుర్తు చేసి అక్కడ 4 పర్ఫెక్ట్గా ఉంటే ఇక్కడ ఈజీగా వచ్చేస్తాయి అంతే. సరే, సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. దీనికి అసలు ఏంటి అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏదైనా ఒక విషయం ముందుగా మొదలయ్యి అక్కడే ఉంటే కనుక దాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. అదే ఇంగ్లీష్లో చూస్తే అన్ యాక్షన్ విచ్ వాస్ కంటిన్యూడ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ది పాస్ట్. ఏదైనా ఒక యాక్షన్, ఒక క్రియ పాస్ట్లో, గతంలో కంటిన్యూ అయ్యి అక్కడే ఉంటే కనుక మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నన్ను కలవాలనుకున్నప్పుడు నేను బిజీగా ఉండే అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు నేను భోజనం చేస్తూ ఉండే అంటే పాస్టే కదా, గతమే కదా. ఆ గతం అనేది చేస్తూ ఉండే, తింటూ ఉండే, చూస్తూ ఉండే, డ్యాన్స్ చేస్తూ ఉండే, మాట్లాడుతూ ఉండే, ఇలాంటివన్నీ మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే వస్తాయి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ డెఫినేషన్ చూడండి. అన్ యాక్షన్ విచ్ వాస్ కంటిన్యూడ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ది పాస్ట్. ఒక యాక్షన్ కంటిన్యూ అయింది, పాస్ట్లో కంటిన్యూ అయింది, మళ్ళీ కంటిన్యూ అవ్వట్లేదు, ఇప్పుడు అవ్వట్లేదు, అక్కడే కంటిన్యూ అయ్యి అక్కడే అయిపోయింది. ఆమె క్లియర్? ఇప్పుడు రూల్ ఏంటి అంటారా? ఫస్ట్ అఫర్మేటివ్ చూద్దాము, దాని తర్వాత నెగిటివ్కి వెళ్దాము. అఫర్మేటివ్లో మనకి రూల్ ఏంటి అంటే కనుక ఫస్ట్ సబ్జెక్ట్, వాజ్, వర్, V4 అండ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే మీకు తెలుసు, ఐ, యు, వి, దే ఏదైనా అన్ని సబ్జెక్ట్ మనకి. ఆ సబ్జెక్టు ప్లస్ వాజ్, వర్ తీసుకుంటున్నాము. అదే సింపుల్ దాంట్లో, సింపుల్ కంటిన్యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ దాంట్లో ఏం తీసుకున్నాం? యామ్, ఈజ్, ఆర్ తీసుకున్నాం కదా. యామ్, ఈజ్, ఆర్ ప్రజెంట్కి. ఇప్పుడు మనం పాస్ట్ కాబట్టి వాజ్, వర్, అక్కడ యామ్, ఈజ్, ఆర్ ఉండే ఆ ప్లేస్లో మనం వాజ్, వర్ పెట్టాము. సేమే, కొంచెమే మారింది మనకి. సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి తేడా ఇదే. ఓకే, వాజ్, వర్ పెట్టాము. వాజ్ ఎప్పుడు వస్తుంది? సింగులర్ ఫామ్ అప్పుడు. వర్ ఎప్పుడు వస్తుంది? బహువచనం అంటే ప్లూరల్ అప్పుడు వస్తుంది. అండ్ V4 చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కంటిన్యూస్ అన్నాం కదా, పాస్ట్ కంటిన్యూస్.
అప్పుడు V4 వస్తుంది. V4 అంటే సింగింగ్, డాన్సింగ్, ఈటింగ్, ఐఎన్జీ ఫార్మ్స్ అది తీసుకుంటాం ప్లస్ ఆబ్జెక్ట్. గుర్తుంటుంది కదా ఫార్ములా, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు చిన్న డ్రిల్లింగ్ కోసం ఇవి తీసుకున్నాను చూడండి. ఫస్ట్ మనకి వాజ్ వర్ ఎప్పుడు వస్తుంది కొంచెం క్లారిటీ పెట్టుకోండి. వాజ్ ఎప్పుడు వస్తుంది? సింగులర్ ఫామ్. సింగులర్ ఫామ్ అంటే ఇక్కడ ఐ, హీ, షీ, ఏదైనా సింగులర్ పేరు, ఒక్క వ్యక్తి రాజు అన్నాం అనుకోండి, ఇవన్నిటికి మనకి వాజ్ వస్తుంది. ఇట్కి కూడా వాజ్ వస్తుంది. ఓకే, ఇవన్నిటికీ వాజ్ సింగులర్ ఏకవచనానికి. అది బహువచనానికి ప్లూరల్కి బహువచనం కదా యు అంటే మీరు చాలామంది ఉండొచ్చు కదా, సో కాబట్టి బహువచనంలో తీసుకుంటాము. యు, వి, దే, బాయ్స్, గర్ల్స్, ఇట్లా ప్లూరల్, వీటికి వర్ వస్తుంది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దాకా క్లియర్ ఉంటే మనం ముందుకు వెళ్ళొచ్చు. సో ఇక్కడ మీకు కొన్ని చిన్న సెంటెన్స్ తీసుకున్నాను చూడండి. ఐ వాజ్ ప్లేయింగ్ ద చెస్, నేను చెస్ ఆడుతూ ఉండే. ఐ వాజ్ ప్లేయింగ్ ద చెస్, నేను చెస్ ఆడుతూ ఉండే. అదేవిధంగా ఐ వాజ్ వాషింగ్ ద క్లోత్స్, నేను బట్టలు ఉతుకుతూ ఉండే. ఐ వాజ్ వాషింగ్ ద క్లోత్స్. ఐ వాజ్ కమింగ్ ఫ్రమ్ ది ఆఫీస్, నేను ఆఫీస్ నుంచి వస్తూ ఉండే. ఓకే, ఐ వాజ్ కమింగ్ ఫ్రమ్ ది ఆఫీస్. నెక్స్ట్ ఐ వాజ్ కుకింగ్ ద లంచ్, నేను వంట వండుతూ ఉండే, నేను లంచ్ భోజనం చేస్తూ ఉండే. ఐ వాజ్ కుకింగ్ ద లంచ్. అదేవిధంగా చూడండి, హీతో తీసుకోండి. హీ వాజ్ ప్లేయింగ్ ద చెస్, హీ వాజ్ అనండి నాతో పాటు. హీ వాజ్ ప్లేయింగ్ ద చెస్, హీ వాజ్ వాషింగ్ ద క్లోత్స్, హీ వాజ్ కమింగ్ ఫ్రమ్ ది ఆఫీస్, హీ వాజ్ కుకింగ్ ద లంచ్. ఇక్కడ ఏం లేదు, మనం సబ్జెక్ట్ మార్చినాం అంతే. అదేవిధంగా ఈ రెండు మీరు డ్రిల్లింగ్ చేయండి. షీ వాజ్ ప్లేయింగ్, అది రాజు వాజ్ ప్లేయింగ్, అట్లా ఇది ఇట్లా తీసుకోండి. ఆ డ్రిల్లింగ్ మీరే చేయండి, ఎంత చేస్తే అంత బాగా వస్తుంది. అదేవిధంగా ఇట్ వాజ్ రైనింగ్, ఇట్కి మనం ఇవన్నీ చేయలేం కదా, ఇట్ అంటే పిల్లి కావచ్చు, కుక్క కావచ్చు, ఏదైనా కావచ్చు. సో కాబట్టి ఇట్ వాజ్ రైనింగ్, ఇట్ వాజ్ రైనింగ్ అంటే అది వర్షం పడుతూ ఉండే. ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతూ ఉండే. ఇట్ ఈజ్ రైనింగ్ అన్నామనుకుని వర్షం పడుతుంది. యామ్ ఈజ్ ఆర్ వచ్చేసరికి ప్రజెంట్ కంటిన్యూస్, కానీ ఇక్కడ వాజ్ వచ్చింది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్. ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతూ ఉండే. అదేవిధంగా యూ తీసుకోండి. యూ, వి, దే అండ్ ప్లూరల్ అంటే బాయ్స్ అన్నాను. వీటికి మనకు వర్ వస్తుంది కదా. మనం డ్రిల్లింగ్కి చూద్దాం ఫస్ట్. యు ఆర్ ప్లేయింగ్ ద చెస్ అంటే మీరు చెస్ ఆడుతూ ఉండే. యు ఆర్ ప్లేయింగ్ ద చెస్. యు ఆర్ వాషింగ్ ద క్లోత్స్, మీరు బట్టలు ఉతుకుతూ ఉండే. యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ది ఆఫీస్, మీరు ఆఫీస్ నుంచి వస్తూ ఉండే. యు ఆర్ కుకింగ్ ద లంచ్, మీరు వంట వండుతూ ఉండే. అదేవిధంగా వి తీసుకోండి. వి వర్ ప్లేయింగ్ ద చెస్, మేము చెస్ ఆడుతూ ఉండే. వి వర్ వాషింగ్ ద క్లోత్స్, మేము బట్టలు ఉతుకుతూ ఉండే. వి వర్ కమింగ్ ఫ్రమ్ ది ఆఫీస్, మేము ఆఫీస్ నుంచి వస్తూ ఉండే. వి వర్ కుకింగ్ ద లంచ్, మేము వంట వండుతూ ఉండే. అట్లా ఈ రెండు కూడా మీరే చేయండి డ్రిల్లింగ్. ఓకే, ఐ క్లియర్ అబౌట్ దిస్ అఫర్మేటివ్. అఫర్మేటివ్ క్లియర్గా ఉంది కదా. నెక్స్ట్ నెగిటివ్ చూద్దాం. నెగిటివ్కి ఏం లేదండి, మనము చిన్నగా రూల్ మారుతుంది ఇక్కడ. నెగిటివ్కి ఏంటంటే మనకి సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఏ వాజ్ వర్ బదులు వాజ్ నాట్ వర్ నాట్ అంటాం. ఇక్కడ నాట్ తగిలిస్తున్నాం అంతే. వాజ్ నాట్ వర్ నాట్ ఇక్కడ కూడా పెట్టేద్దాం మనం నాట్. నెగిటివ్ లేదు, చేయట్లేదు, కాదు అన్నామని కూడా అప్పుడు నెగిటివ్ కదా. నెగిటివ్కి ఎప్పుడైనా వాజ్ వరకు నాట్ పెడతాం, అంతే సింపుల్. ఇప్పుడు చూడండి డ్రిల్లింగ్. ఐ వాజ్ నాట్ ప్లేయింగ్ ద చెస్. ఐ వాజ్ ప్లేయింగ్ ద చెస్ అంటే నేను చెస్ ఆడుతూ ఉండే. ఐ వాజ్ నాట్ ప్లేయింగ్ ద చెస్ అంటే నేను చెస్ ఆడట్లేకుండే. ఓకే, ఐ వాజ్ నాట్ ప్లేయింగ్ ద చెస్. అదేవిధంగా ఐ వాజ్ నాట్ వాషింగ్ ద క్లోత్స్, నేనేం బట్టలు ఉతకట్లేదే, అప్పుడు ఆ టైంలో నేనేం బట్టలు ఏం ఉతకట్లేదే అనడానికి మనము ఐ వాజ్ నాట్ వాషింగ్ ద క్లోత్స్. ఐ వాజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది ఆఫీస్, నేను ఆఫీస్ నుంచి ఏం రావట్లేకుండేనే అప్పుడు ఆ టైంలో కదా, అట్లా అనొచ్చు. ఐ వాజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది ఆఫీస్. ఐ వాజ్ నాట్ కుకింగ్ ద లంచ్, నేనేం అప్పుడు వంట చేయట్లేదే ఆ టైంలో. ఓకే, ఐ వాజ్ నాట్ కుకింగ్ ద లంచ్. అదేవిధంగా చూడండి డ్రిల్లింగ్ అనండి. హీ వాజ్ నాట్ ప్లేయింగ్ ద చెస్. హీ వాజ్ నాట్ వాషింగ్ ద క్లోత్స్.
హీ వాజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది ఆఫీస్, హీ వాజ్ నాట్ కుకింగ్ ద లంచ్. ఇంకా మిగిలిన 2 డ్రిల్లింగ్ మీరు చేయండి. ఓకే, షీ వాజ్ నాట్ అండ్ రాజు వాజ్ నాట్, ఆ డ్రిల్లింగ్ మీరు చేసుకోండి. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇట్ వాజ్ నాట్ రైనింగ్. వర్షం పడతలేకుండే ఆ టైంలో. ఇట్ వాజ్ నాట్ రైనింగ్. ఇట్ వాజ్ రైనింగ్ అనే మనకు వర్షం పడుతుండే. ఇట్ వాజ్ నాట్ రైనింగ్, వర్షం పడట్లేకుండే. ఓకే, అదేవిధంగా యూ తీసుకోండి. యు ఆర్ నాట్ ప్లేయింగ్ ద చెస్, నువ్వు చెస్ ఆడట్లేకుండే ఆ టైంలో. యు ఆర్ నాట్ ప్లేయింగ్ చెస్. ఓకే, అదేవిధంగా యు ఆర్ నాట్ వాషింగ్ ద క్లోత్స్, నువ్వు బట్టలు ఉతకట్లేదు ఆ టైంకి, ఉతకట్లేకుండే. ఓకే, యు ఆర్ నాట్ వాషింగ్ ద క్లోత్స్. యు ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ద ఆఫీస్, నువ్వు ఆఫీస్ నుంచి రావడం లేకుండే ఆ టైంలో. యు ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ద ఆఫీస్. యు ఆర్ నాట్ కుకింగ్ ద లంచ్, నువ్వు వంట చేయట్లేకుండే ఆ టైంలో. ఓకే, అదేవిధంగా వీ తీసుకోండి. వీ వర్ నాట్ ప్లేయింగ్ ద చెస్ అనండి. వీ వర్ నాట్ ప్లేయింగ్ ద చెస్, వీ వర్ నాట్ వాషింగ్ ద క్లోత్స్, వీ వర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది ఆఫీస్, వీ వర్ నాట్ కుకింగ్ ద లంచ్. క్లియర్? ఏం లేదు, సింపుల్ రూల్ అండి. ఇది గుర్తుపెట్టుకుంటే మనకు అంతా వచ్చేసినట్టు. ఇక్కడ ఏంటి రూలు? సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మామూలుగా అఫర్మేటివ్కి. నెగిటివ్కి సేమ్ ఉంటుంది, కాకపోతే నాట్ తగిలించినాం అంతే. ఇక మీకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. అదేంటంటే టైం ఫ్రేసెస్. మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో టైం ఫ్రేసెస్ అంటే ఎలాంటి శబ్దాలు ఎక్కువ వాడతాం, ఎలాంటి వర్డ్స్ ఎక్కువ వాడతామంటే ముఖ్యంగా డ్యూరింగ్ అంటే ఆ టైంలో, వెన్ ఎప్పుడు, వైల్తో పాటుగా ఈ 3 ఫ్రేసెస్ ఎలా వాడతాం చూసుకోండి. డ్యూరింగ్, వెన్, వైల్. మీకు క్లారిటీ కోసం 3 ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నాను చూడండి. ఇప్పుడు షీ వాజ్ స్లీపింగ్ డ్యూరింగ్ ద సైన్స్ పీరియడ్. షీ వాజ్ స్లీపింగ్ డ్యూరింగ్ ద సైన్స్ పీరియడ్ అంటే సైన్స్ పీరియడ్ అప్పుడు ఆమె పడుకొని ఉండే. సైన్స్ పీరియడ్ అప్పుడు ఆమె పడుకొని ఉండే. షీ వాజ్ స్లీపింగ్. డ్యూరింగ్ అంటే ఆ టైంలో, డ్యూరింగ్. ఓకే, ఆ టైంలో ఆమె ఏం చేస్తుంది? పడుకుని ఉండే అని చెప్పడానికి. ఓకే, షీ వాజ్ స్లీపింగ్ డ్యూరింగ్ ద సైన్స్ పీరియడ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాజ్ వచ్చింది. వాజ్ అంటే మనకి పాస్ట్లోకి వస్తుంది. షీ వాజ్ స్లీపింగ్ డ్యూరింగ్ ద సైన్స్ పీరియడ్. అదే సెకండ్ చూడండి, వెన్ ఎప్పుడు వాడతాం చూడండి. వెన్ యూ కేమ్ టు మై హోమ్, వెన్ యూ కేమ్ టు మై హోమ్ ఐ వాజ్ వాచింగ్ టీవీ సీరియల్. ఇక్కడ వెన్ అనేది మనం తీసుకున్నాము. ఇక్కడ కేమ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ పాతది గుర్తు చేసుకోండి ఒకసారి. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం ఏం వాడాము? సో కేమ్ అనేది మనకి సింపుల్ పాస్ట్ టెన్స్. టు మై హోమ్ ఐ వాజ్ వాచింగ్ టీవీ సీరియల్. ఐ వాజ్ వాచింగ్ అనేది మనకి ఇక్కడ వాజ్ వాచింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. వాజ్ వాచింగ్ తెలుసు కదా, ఇప్పుడు నేర్చుకున్నాం మనం. వాజ్ వాచింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్. సో ఇక్కడ మనకి సింపుల్ పాస్ట్ వచ్చింది ప్లస్ పాస్ట్ కంటిన్యూస్ 2 వస్తాయి. చూడండి ఒకసారి మళ్ళీ సెంటెన్స్. వెన్ యూ కేమ్ టు మై హోమ్ ఐ వాజ్ వాచింగ్ టీవీ సీరియల్. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేను టీవీ సీరియల్ చూస్తూ ఉండే. మా ఇంటికి వచ్చావు, అప్పుడు నేనేం చేస్తున్నాను? అప్పుడు టీవీ సీరియల్ చూస్తూ ఉండే. ఓకే, ఇంకా 3 చూడండి, వైల్ ఎలా యూస్ చేస్తాం? వైల్ ఐ వాజ్ బోర్డింగ్ ద బస్. బోర్డింగ్ ద బస్ అంటే ఎక్కడం, బోర్డు ఎక్కడం. వైల్ ఐ వాజ్ బోర్డింగ్ ద బస్ షీ కాల్డ్ మీ. నేను బస్సు ఎక్కుతూ ఉంటే, వైల్ ఐ వాజ్ బోర్డింగ్ ద బస్ అంటే నేను బస్సు ఎక్కుతూ ఉంటే, ఎక్కుతూ ఉండే టైంలో అనొచ్చు వైల్ అనేది. వైల్ ఐ వాజ్ బోర్డింగ్ ద బస్ షీ కాల్డ్ మీ, ఆమె నన్ను పిలిచింది. ఓకే, ఇక్కడేంటి? వైల్ ఐ వాజ్ బోర్డింగ్ ద బస్. వాజ్ అనేది మనకి పాస్ట్ టెన్స్ ప్లస్ ఐ వాజ్ బోర్డింగ్ ద బస్. వాజ్ బోర్డింగ్ అనేది మనకి సేమ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి వస్తుంది. అండ్ షీ కాల్డ్ మీ, కాల్డ్ అనేది కూడా పాస్ట్, 2 పాస్ట్లు వస్తాయి. ఆమె క్లియర్? అంటే మనకు సెంటెన్స్ని బట్టి మనం వాడుతూ ఉంటాం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. మనం ఈ టైం ఫ్రేసెస్ వచ్చినప్పుడు ఈ సెంటెన్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ మీకే తెలిసిపోతుంది. ఓకే, సో ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. సో ఈరోజు మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయిపోయింది. ఇక ముందు క్లాసులలో కూడా మనకి ఇంకా డెప్త్గా వెళ్తూ ఉంటాము. ఒక్కటండి, ఫస్ట్ మీరు ప్రజెంట్ టెన్స్లు ఉన్నాయి చూడు 4, ఆ 4 పర్ఫెక్ట్గా ఉంటే ఇక ఇవన్నీ ఈజీనే మనకి. కాకపోతే కొంచెం రూల్ కొద్దిగా మారుతుంది, అది గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. డ్రిల్లింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇది టేబుల్స్ మీరు ఎలాగో నోట్స్లో రాసుకుంటున్నారు కదా, అది డ్రిల్లింగ్ బాగా చేయండి. ఎక్కువ అంటూ ఉండండి, అర్థం చేసుకుంటూ ఉండండి, రివిజన్ ఎక్కువ చేయండి. ఏ కాన్సెప్ట్ అని అర్థం కాకపోతే మళ్ళీ 1కి 2 సార్లు వీడియోలు చూడండి.
చాలామంది రాస్తున్నారు కామెంట్ బాక్స్లో కూడా, మేడం అర్థం కావట్లేదు, మళ్ళీ చూసాను అప్పుడు అర్థమైంది. వెరీ నైస్. సో మీలో యాటిట్యూడ్, అర్థం కాకపోతే మళ్ళీ నేర్చుకోవాలి కానీ వదలకూడదు అనే యాటిట్యూడ్, ఐ రియలీ లైక్ ఇట్. సో ప్లీజ్ కంటిన్యూ యువర్ లెర్నింగ్. నేను కూడా కష్టపడుతున్నాను, మీరు కష్టపడండి, ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేద్దాము, ఏదైనా సాధిద్దాము. ఓకేనా? సో స్టే కనెక్టెడ్. ఇక నెక్స్ట్ క్లాస్లో ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొస్తాను. సో గుడ్ లక్.